హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈపీఎస్ఎం మోటో వ్లాగ్స్. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ యాదాద్రి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నేనైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా ఫ్రెండ్ బోరబండలో ఉంటాడు, వాడిని పిక్ చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోతాం. ఓకే, సెకండ్ అండి స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూయల్ రేంజ్ వచ్చేసి 270 చూపిస్తుంది. వీలైతే రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. సార్ వ్యూ అయితే చెక్ చేసుకోవాలి ఎలా రికార్డ్ అవుతుందో. అసలు నేనేం చెక్ చేయను కూడా చెక్ చేయలేదు. సూపర్ వ్యూలో అయితే పెట్టేసిన, క్లియర్గానే కనిపిస్తుందని అయితే అనుకుంటున్నా. టైం అయితే 6:23 అవుతుంది. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అవుతుండొచ్చు. చాలా రోజుల తర్వాత ఈరోజు మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసిన. అప్పుడెప్పుడు నా పాత R15 ఉన్నప్పుడు రైడ్కి వెళ్ళేవాడిని. దగ్గర దాదాపు ఒక 6 months అయి ఉంటుంది మార్నింగ్ రైడ్స్కి వెళ్ళక. మా ఏరియాలో ఇక్కడ ఇదే కాళీ మందిర్ అన్నమాట. ఇదే ఫేమస్ టెంపుల్. మన బైక్ పూజ కూడా ఇక్కడే చేయించాను. వీలైతే షార్ట్ వీడియో చేసి పెడతాను. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మేము ఏ వెహికల్ కొన్నా ఇక్కడనే పూజ చేపిస్తాం అన్నమాట. యాక్చువల్గా అయితే ఫాస్ట్కి వెళ్ళొచ్చు, బట్ ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కాబట్టి 60-70 స్పీడ్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత చూడాలి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. మన డ్యూక్ 300 అయితే అప్పుడే 500 కంప్లీట్ చేసుకుంది. ఇంకా 500 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిందంటే ఫస్ట్ సర్వీస్కి ఇచ్చేద్దాం వెహికల్. ఇంకా మెహిదీపట్నం బస్ స్టాప్ అయితే సిటీలో అన్ని ప్లేస్కి కామన్ ట్రావెల్ యూసేజ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎటు అయినా పోవచ్చు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చే బస్సు ఎక్కేస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మా ఏరియాకి అయితే ఇక్కడ నుంచే బస్సు స్టార్ట్ అవుతాయి. డే టైంలో ఈ రూట్లో రావాలని అంటే నానా తంటాలు పడుకుంటూ రావాల్సి వస్తుంది. ఎప్పుడంటే ఇంత ఖాళీగా ఉంది కదా. జీవీకే ఇందులోకి ఒక 2-3 times వెళ్ళి ఉంటాం మూవీకి. ఇందులో అక్వేరియం బాగుంటుంది చూడడానికి. పదార్థాలు కూడా వచ్చేస్తుంది. ఇంత పవర్ఫుల్ మెషిన్ పెట్టుకొని 60-70 స్పీడ్లో వెళ్తున్నా. ఏం చేద్దామంటావు మరి? ఈ డేస్ మంత్ నువ్వేరా ఇలా చెప్తున్నా. ఏం తీసినావు? ఇగో ఇది ఎవరు తీస్తారా? తీయనికనే రాదురా నాయనా నీకైతే. ఇవి తీసుకున్నప్పటి నుంచి వేసుకొని కూడా వేసుకోలేరా? ఈరోజు వేసుకుంటున్నా నేను. ఇవి తీసుకొని దగ్గర 2-3 నెలలు అవుతుంది. వాచ్ కనబడదు, వాచ్ మొత్తం లోపల వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా నేను మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయినాం.
ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట మనకు ఆల్మోస్ట్ 71 కిలోమీటర్స్ ఉంది. రాంగ్ రూట్లో పొమ్మంటున్నాం అయితే మొత్తం మీద. ఇక్కడ మొత్తం అందరు అట్టనే పోయేటట్టు. ఇంకా ఓ బస్సు వాడు వస్తుండు, ఎక్కిచ్చేసేటట్టున్నాడు. ఇట్లనా అమ్మని అమ్మ. అరే ఆ బుడదలకేనే పొమ్మంటే ఏంద్రా నాయనా నువ్వు? హైవేనా? నీకేం చెప్పినా పడితే నీ మీద పడుతుందిరా, నాకేం కాదని చెప్పినా నేను. నేను నీ కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నా, నా గురించి ఏం లేదు. ఓహో బాధ్యత మనమే మాట్లాడాలి ఇంకా. అది సో ఇంకా నేను మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మొత్తం 4 స్టార్ట్ అయిపోయినాం. ముందు వెళ్తున్న RC 200, ఇంకా మన డ్యూక్ 390. ఏంటంటారా? ఏమైందిరా? మరి ఏం చేసినావురా? ఉన్నాయా మనం పడిపోయినాయా చూడరా రే. యాక్చువల్గా ఏమైందంటే ఇందాక మా ఫ్రెండ్ కెమెరా బ్యాగ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి అందులో నుంచి గ్లౌజెస్ ఇచ్చిందన్నమాట నాకు. సార్ జిప్ క్లోజ్ చేయడం మర్చిపోయింది మనవాడు. అయితే వేరే అతను చూసి చెప్పిండనమాట, జిప్ వేసలేదు, పడుకోగల జిప్ వేసుకో అని చెప్పి. ఒకవేళ అతను చెప్పకుండా ఉంటే అందులో నుంచి కెమెరా, బ్యాటరీ, లెన్సెస్, కేబుల్స్ అన్నీ పడిపోతుండే. ఇప్పుడే ఇంక ఉప్పల్ క్రాస్ అయిపోయినాం. దూరమైన ట్రాఫిక్ ఉంది అసలు ఉప్పల్ నుంచి ఉప్పల్ క్రాస్ అయ్యేంతవరకు. ఇక్కడ నుంచి ఇంకా మనకు డెస్టినేషన్ 50. పూజనా చూద్దాం. ఇంకా దాని మీద ఎంత తిప్పలు పడుతురో రా అయ్యా, పొంగవాడి నడిపి. నేను ఈ బండి తీస్తున్నా అని చెప్పినావా? నేను ఈ బండి వేసుకొని వస్తున్నా అని చెప్పినావా? అట్లా స్టార్ట్ అయినట్టు మెల్లగా. బ్లాగ్ అన్నందుక ఓర్ని. ఫైనల్గా అయితే ఉప్పల్ ట్రాఫిక్ అంతా క్రాస్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా? తిందాం ఆయననా? 346 minutes later. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి ఇంకొక 37 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి అయితే.
10 వస్తుంది. ఇంత మంచి హైవే పైన స్లోగా పోవాలంటే అదేలా ఉంది. 60-70 మెయింటైన్ చేసినా కూడా ఇంకా స్లోగా పోతున్న ఫీలింగ్ అవుతుంది. అది 390తో ఇదే మన ఫస్ట్ టోల్ గేట్. ఇవాళ ఫుల్ క్రౌడ్ ఉన్నట్టుంది. చాలా వెహికల్స్ ఉన్నాయి టోల్ గేట్ దగ్గర. మన బైక్తో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఇంకో టెంపుల్కి అయితే అరౌండ్ ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అయితే భువనగిరి కూడా క్రాస్ అయిపోయినాం. లెఫ్ట్లో భువనగిరి ఫోర్ట్ అన్నమాట. ఇంకా ఈ ఫోర్ట్ దాటేసినామంటే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయినట్టే మనం. ఈ బ్రిడ్జ్ పై నుంచి ఫోర్ట్ అయితే బ్యూటిఫుల్ కనిపిస్తుంది. సూపర్ వ్యూ అసలు. ఫోర్ట్ చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది భువనగిరి ఫోర్ట్. ఈ రూట్లో ఏదైనా అట్రాక్టివ్ ప్లేస్ అయినా ఉందంటే భువనగిరి ఫోర్ట్ ఒకటి. ఫోర్ట్ ఇంకేడుకోతే ఆడదాకా వచ్చేటట్టుంది ఇది కదా. ఫోర్ట్ రా ఏడుకోతే ఆడ వరకు వచ్చేటట్టుంది ఫోర్ట్ మొత్తం. మనం టెంపుల్ గేట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. లెఫ్ట్ తీసేసుకో. ఎడ అయిపోయిస్తారు రా. ఏడారా ఎడ వేస్తారు నాకు కూడా తెలియదు. ఇంకా నేను చిన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ అవుతుంది టెంపుల్కి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే వచ్చినట్టున్న టెంపుల్కి మా ఫ్రెండ్స్తో కలిసి. మళ్ళీ ఇప్పుడు బైక్ తీసుకున్నాక ఇప్పుడు వస్తున్నాం. సో ఇట్లా బ్రిడ్జ్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. మనం రైట్ సైడ్ వెళ్ళాలి పైకి. చూడు అడిగి చూద్దాం బా. టికెట్ అంటాడేమో. ఎంతనో అడగకపోయినావు? నెంబర్ ఆక నీకు ఇష్టం వచ్చింది పెట్టేసే. ఇంకా ఎంతకు ఒక బండికి? 50. 50యా 15నా? 15నా? అక్క ఇక్కడ పూజ ఏడ చేస్తారు బండ్లకి? ఇక్కడనా పైన? ఈయన కిందనే వేస్తారా? ఓకే ఓకే ఓకే.
అడిగా ఈయనే అనుకుంటా నాకు తెలిసి. అడుగో సార్. ఏడికి బాయ్? ఇక్కడ బస్ ఎక్కాలి పైకి. సో మేము ఇంకా బైక్ పార్క్ చేసి బస్ స్టాప్కి వచ్చేసాం. బస్ స్టాప్లో గుట్టపైకి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మమ్మల్ని ఒక 3 hours ఆపేశారు. యాక్చువల్గా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు ఉండడం వల్ల మమ్మల్ని అయితే ఆపేశారు. సో ఇంకా మేము 3 hours అక్కడే వెయిట్ చేసి ఆ తర్వాత బస్ ఎక్కి పైకి వెళ్ళిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసాను, చూసి ఎంజాయ్ చేసేయండి. రిటర్న్ దర్శనం అయితే బ్రహ్మాండంగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. ఇంకా కుదిరితే మధ్యలో లంచ్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి. టైం వచ్చేసి 3:55 అవుతుంది. యాక్చువల్గా ఎందుకు లేట్ అయిందంటే ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారి బర్త్డే అనమాట. సో ఆయన టెంపుల్ని విజిట్ చేయడం వల్ల భక్తులను అందరినీ ఆపేసారు. అందువల్ల మాకు లేట్ అయింది దర్శనానికి. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. టెంపుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఇటు సైడ్ నుంచి. గోపురంలో కనిపిస్తుంది అనుకుంటున్నా. చూడాలి ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాను. యాదగిరిగుట్ట టెంపుల్ రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ఈ లుక్ అయితే సేమ్ ఎయిర్పోర్ట్ వైబే వస్తుంది నాకైతే. సేమ్ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా సేమ్ ఇలానే ఉంటాయి రోడ్స్ మొత్తం. అలాంటి స్టైల్లోనే సేమ్ రోడ్స్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. సూపర్ ఉంది అసలు అయితే రోడ్స్. మనకి ఫ్యూయల్ రేంజ్ వచ్చి ఇంకా 240 అయితే ఉందన్నమాట. చూడాలి ఇంకా మ్యాక్స్ ఇంటికి వెళ్ళే లోపు ఫ్యూయల్ రేంజ్ ఏమైనా తగ్గితే ట్యాంక్ ఫుల్ చేయించేద్దాం. నాకు ఈ స్పీడ్లో వెళ్తుంటే ఏదో 40-50లో వెళ్తున్న ఫీలింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు 1000 కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేపిద్దామని చూస్తున్నాం. కష్టాలు పడి ట్రాఫిక్లో అయితే ఆల్మోస్ట్ సికింద్రాబాద్ రీచ్ అయిపోయినా. బీభత్సమైన ట్రాఫిక్ అసలు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు దూరం. అనుకుంటూనే ఉన్న అప్పుడే సిగ్నల్ పెడితే ఇక్కడ నుంచి అట్లీస్ట్ కొంచెం సిగ్నల్స్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. రైట్ గుంజాలి అవాయి. రైట్ సైడ్ రా, తెలియదారా ఇట్లా పోతుంది. ఏడెళ్తా చెప్పు.
తెలుసా రా ఏడు వెళ్తుందో? మరి ఏం తెలుసు? ఓ అది ఇంకా ట్రాఫిక్ ఎక్కువ కదా, ఇంకో కాడికి ఇదే బెటర్, అట్లీస్ట్ వెహికల్ మూవ్మెంట్ అని అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే డ్రాప్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. అసలు పిచ్చ ట్రాఫిక్ ఉంది అసలు ఈ ఏరియాలో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.